ఇక్కడ కుప్పం మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. ఈ ప్రెమిసెస్ ఓనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు చాలా మంచి ప్రెమిసెస్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జోనల్ మేనేజర్ గారు తెలుగు కాదు, అయినా ఆయన ఇంగ్లీష్లో రాసుకొని తెలుగులో పలికినందుకు ఆయన కోసం ఒక్కసారి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని చెప్తున్నాను. మేడం, మైక్రోసెట్ అన్నది మా బ్యాంక్లో స్పెషల్గా 1989లో మొదలు పెట్టారు. ముందు ఆ కాన్సెప్ట్ అన్నది ఏ బ్యాంకులోనూ లేదు. ఈ స్వయం సామూహికాలకి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHGలకి లోన్లు ఇవ్వడం అంటూ ప్రత్యేకంగా బ్రాంచ్ పెట్టి ప్రతి బ్యాంకులు ఇస్తున్నాయి. నాకు 32 సంవత్సరాలు అయిపోయింది బ్యాంకులో, నేను ఎక్కడా చూడలేదు. ఇండియాలో 7 రాష్ట్రాల్లో పనిచేశాను, ఎక్కడా ఇంత ఒకే రోజు 125 వారికి ఇండియన్ బ్యాంక్ తరఫున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతిథిగా విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రజలకి, ముఖ్యంగా మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ ఇండియన్ బ్యాంక్ ఎస్పెషలీ ఇది మహిళల కోసం ఈ బ్యాంక్ ఓపెన్ చేయటం, ఆ ఐడియా రావటం, ఆ బ్యాంక్ మేనేజర్ గారు కానీ GM గారు కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే నేను చూశాను, ఇది మహిళల బ్యాంక్ గనక వాళ్ళు మహిళలు ఏమి ఎదుర్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అంత ఆలోచనతో ఈ బ్యాంక్ ముందుకి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా ఇది కుప్పంలో మొదటి పొదుపు సంఘాల మహిళలకి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకు ప్రారంభించారు. నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు మహిళ అంటే తను ఒక ప్రత్యేకమైన శక్తి. తను అనుకుంది తను సాధించే వరకు తను నిద్రపోదు, వదలదు. ఎందుక ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు, ఆవిడ ఒకసారి నన్ను రిక్వెస్ట్ చేశారు, కుప్పంలో మీరు ఈ బ్యాంక్ ఓపెన్ చేయాలని మీ చేతులతో. నేను ఒప్పుకున్న తర్వాత నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆవిడ మా PA ద్వారా వచ్చి ఫోన్ చేసి, మేడం గారు ఎప్పుడు వస్తున్నారు, ఆవిడే ప్రారంభించాలి, ఎప్పుడు వస్తున్నారు అని ఆవిడే గుర్తు చేసేవారు నాకు. ఆవిడ గుర్తు చేశారు కనుక ఇవాళ నాకు గర్వంగా ఉంది. ఈ లేడీస్ మహిళా బ్యాంకు పొదుపు సంఘమైన మన మహిళల కోసం ఈ బ్యాంకు ప్రారంభించడానికి ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జ్యోతి గారు ఒక్కరే కాదు, మనలో కూడా ఆ ప్రతి ఒక్క మహిళలో కూడా ఆ శక్తి అనేది ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన రాజేశ్వర రెడ్డి గారు కూడా అన్నారు, కుటుంబంకి ముఖ్యం ఒక తండ్రియే కాదు, ముందల ఒక తల్లి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి తను ఏది సంపాదించిన తన భర్తకి, తన పిల్లలకి ముందల ఆలోచన వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు గర్వంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉండాలి, గర్వంగా వాళ్ళు బ్రతకాలని చాలా పొదుపు సంఘాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు. మీ అందరికీ తెలుసు, ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ పొదుపు సంఘం, ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లా ప్రారంభించారో అదొక్క ఉద్యమంగా అది ముందుకెళ్ళింది. అది యావత్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా వాళ్ళు 30,000 కోట్లు వాళ్ళు లబ్ధి పొందారు. దాని మీద కూడా వాళ్ళు అప్పు చేసి వాళ్ళు ముందుకెళ్తున్నారు. మీరు తీసుకునే ప్రతి రూపాయి మహిళలు ఆలోచించాలి, అది ఎట్లా మనం తిరిగి ఇవ్వాలి. ఆ డబ్బు ఏదో కుటుంబం కోసం మీరు తీసుకుంటున్నారు, ఒక పని చేయటానికి. ఆ పని అట్లానే మీరు ముందుకి తీసుకెళ్ళాలి. మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపు సంఘాల ద్వారా మీరందరూ ముందుకొచ్చి మీరు అకౌంట్
అనేది మీ పేరు మీద ఓపెన్ చేసుకుని మీరు బ్యాంకులో వేసుకోవాలనేది మీకు ఉండాలి. అది మీరు వేసిన రోజు మీకు చాలా గర్వంగా ఉంటుంది. ఎస్, నేను నా కోసం నేను ఒక 10 రూపాయలు సంపాదించగలను, దాన్ని నేను ఎవరు అక్కర్లేదు, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, ఒక 10 రూపాయలు నేను నా కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అది మీకు స్వాతంత్రం ఇస్తుంది. అది నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీలాగానే ఒక సాధారణ ఇంటి గృహిణినే. అట్లాంటి దాన్ని ఇవాళ నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకి నడిపించింది చంద్రబాబు నాయుడు గారే. అట్లానే ఆయన మహిళల్ని ఆలోచించి మీకోసం ఈ పొదుపు సంఘాలు చాలా తీసుకొచ్చారు. మీరందరూ దాన్ని ఉపయోగించుకుని స్త్రీలు మీ జీవితాల్లో సుఖంగా ఉండాలి. ఎప్పుడు ఇంటికి స్త్రీ చాలా ముఖ్యం. తను సంతోషంగా ఉంటేనే తన కుటుంబానికి, బిడ్డలకి, భర్తకి తను సంతోషం ఇవ్వగలదు. అదే కాకుండా మీరు మరొక్కసారి మీకు సైబర్ క్రైమ్ గురించి ఈ బ్యాంక్లో జరిగేది కానీ, మీకు ఫోన్ కాల్స్ వచ్చే కానీ చాలా జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బ్యాంక్ వాళ్ళని కూడా, ఇక్కడికి వచ్చే వాళ్ళని అది కూడా మీరు చెప్పాలి ఏమేమి జరగచ్చు, వాళ్ళ అకౌంట్ని ఎట్లా వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుంటారో అది కూడా కొంచెం వచ్చిన వాళ్ళకి వివరించి చెప్తే అది కూడా మహిళలకి మంచి చేస్తుందని నేను కోరుతున్నాను. సో మరొకసారి ప్రతి స్త్రీని మీరు బ్యాంక్ లోన్స్ తీసుకుని మీకోసం మీరు కష్టపడాలి. మీరు పడగలరు కూడా. ఆడది పడే కష్టం మగవాడు కూడా పడలేడు. మనకి ఆ శక్తి దేవుడే ఇచ్చాడు. ఆ శక్తితో మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మరొకసారి మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇండియన్ బ్యాంక్ 30 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగినది. మరియు ఇండియన్ బ్యాంక్ తిరుపతి జోన్ పరిధిలో 330 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగినది. ఈ సందర్భంగా కొన్ని సంఘాలకు శాంక్షన్ టికెట్ ఇవ్వవలసినదిగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని కోరుచున్నాము. తిరుపతి జోన్ ఓకే 85 బ్రాంచ్లు ఉన్నాయి. She should tell once again about this. తిరుపతి జోన్ అనౌన్స్ చేయండి. టోటల్ ఇండియన్ బ్యాంక్ తిరుపతి జోన్ల రుణాలను మంజూరు చేశారు. Thank you very much. రుణాలు వారికి మంజూరు చేయడం 20 లక్షల రుణాలు 20 లక్షలు సమయాన్ని కేటాయించి మహిళా శక్తి అభివృద్ధికి ఇండియన్ బ్యాంక్ వారిచే ప్రారంభించబడుతున్న మైక్రోసెట్ కుప్పం బ్రాంచ్కి మా అమూల్యమైన ఆహ్వానాన్ని మన్నించి మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే ఈ కార్యక్రమం